వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్ అని చెక్ చేద్దాం. పాలిండ్రోమా ఇచ్చిన స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మన అసలు ఫస్ట్ పాలిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? సపోజ్ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది S1 అని, దాంట్లో మేడం అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ రివర్స్ ఫైండ్ అవుట్ చేసాం, S2 అనుకోండి. స్ట్రింగ్ రివర్స్ అంటే ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ ఇటు లాస్ట్ నుంచి ఫస్ట్కి రాయాలి స్ట్రింగ్ని. సో MADAM. సో ఈ స్ట్రింగ్ని రివర్స్ చేస్తే కూడా ఏమైంది? అగైన్ మేడమే వచ్చింది. అంటే రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ద ఒరిజినల్ స్ట్రింగ్. అలాంటి స్ట్రింగ్స్ని పాలిండ్రోమ్ అంటారు. నెంబర్స్ కూడా అంతే. సపోజ్ ఇప్పుడు 121 ఉంది, దాన్ని రివర్స్ చేసామనుకో, రివర్స్ ఏమవుతుంది? రివర్స్ కూడా 121. అంటే రివర్స్ చేసిన నెంబర్ ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అయితే దాన్ని పాలిండ్రోమ్ నెంబర్ అంటారు. అలాగే రివర్స్ చేసిన స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ ఈక్వల్ అయితే దాన్ని పాలిండ్రోమ్ స్ట్రింగ్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ వావ్కి రివర్స్ రాయండి, అగైన్ వావ్ వస్తుంది. అంటే ఇది కూడా పాలిండ్రోమ్ స్ట్రింగే. నెక్స్ట్ మామ్, డాడ్, ఇలాంటివన్నీ కూడా రివర్స్ చేసినా కూడా మనకి సేమ్ స్ట్రింగ్ వస్తే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెలో ఉంది, హెలోకి రివర్స్ రాయండి OLLEH. ఇప్పుడు ఒరిజినల్ స్ట్రింగ్ ఇది, రివర్స్డ్ స్ట్రింగ్ ఇది, రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. దీంట్లో క్యారెక్టర్ సీక్వెన్స్ డిఫరెంట్గా ఉంది. సో రివర్స్ చేసినా కూడా ఒరిజినల్ స్ట్రింగ్లో అండ్ రివర్స్ స్ట్రింగ్లో క్యారెక్టర్ సీక్వెన్స్ సేమ్గా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? పాలిండ్రోమ్ స్ట్రింగ్ అని అంటాం. సో మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ ఇస్తే అది పాలిండ్రోమా కాదా అని ఎలా చెక్ చేస్తామో చూడండి. ఫస్ట్ #include stdio.h. ఎందుకు? హెడర్ ఫైల్స్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్కి సంబంధించిన ఫంక్షన్స్ డెఫినేషన్స్ అన్నీ stdio.hలో ఉంటాయి కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకొని #include stdio.h. నేను ఇప్పుడు ఈ స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి strlen అని ఆల్రెడీ స్ట్రింగ్స్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. దానికోసం #include string.hని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నాకు strlenకి సంబంధించిన డెఫినేషన్స్ అన్నీ string.hలో ఉంటాయి. సో #include string.hని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ఇంట్ మెయిన్. తర్వాత నేను ఏం చేయాలి? ఒక స్ట్రింగ్ని తీసుకుని అది పాలిండ్రోమా కాదా చెక్ చేసుకోవాలి. దానికోసం ఆ స్ట్రింగ్ని డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ char S1 of 100. సో స్ట్రింగ్ని డిఫైన్ చేయడానికి సింటాక్స్ ఏంటి? char స్పేస్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ స్పేస్ సైజ్ సెమికోలన్. సో స్ట్రింగ్ని నేను డిఫైన్ చేశాను. తర్వాత నేను ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసుకునే వేరియబుల్స్ని IEL ఫ్లాగ్ అనే వేరియబుల్ని కూడా నేను డిఫైన్ చేసి ఫ్లాగ్ని 0కి ఇనిషియలైజ్ చేస్తాను. ఇవన్నీ ఇంటిజర్ వేరియబుల్స్. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ పాలిండ్రోమా కాదని ఎలా చెక్ చేస్తాను అంటే, నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మేడం అనే స్ట్రింగ్ పాలిండ్రోమ్ కదా. ఇప్పుడు ఏం చేస్తా చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ చెక్ చేసి ఈ రెండు మ్యాచ్ అయితే ఓకే. ఎప్పుడైనా మిస్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, ఫ్లాగ్ని ఇమీడియట్గా 1కి అసైన్ చేస్తా, ఇనీషియల్గా 0కి అసైన్ చేస్తా. ఎప్పుడైనా మిస్ మ్యాచ్ వస్తే ఫ్లాగ్ని 1కి అసైన్ చేసి ప్రోగ్రామ్ నుండి ఎగ్జిట్ అయిపోయి పాలిండ్రోమ్ కాదు అని రాస్తా. సో ఎప్పుడు ఒక్క క్యారెక్టర్ మిస్ మ్యాచ్ అయినా కూడా అది కాదు కదా, పాలిండ్రోమ్ కాదు కదా. సో అగైన్ ఈ 2 క్యారెక్టర్స్ చెక్ అవుతాయి. తర్వాత మిడిల్ క్యారెక్టర్స్ చెక్ అవుతాయి. ఇలా అన్నీ చెక్ అయ్యి ఫస్ట్ లాస్ట్ క్యారెక్టర్ సేమ్ ఉంటేనే కదా మనకి పాలిండ్రోమ్ అవుతుంది. సో అలా చెక్ చేసుకుని ఎప్పుడైనా మిస్ మ్యాచ్ వస్తే ఫ్లాగ్ని 1 చేస్తాము. మిస్ మ్యాచ్ లేకపోతే ఫ్లాగ్ 0నే ఉంటుంది. ఫ్లాగ్ 0 ఉందంటే అది పాలిండ్రోమ్ అయినట్టు. ఎప్పుడైనా మ్యాచ్ అవ్వకపోతే ఫ్లాగ్ 1 అవుతుంది, అప్పుడు పాలిండ్రోమ్ కానట్టే. సో ఇలా ఎంతవరకు చెక్ చేస్తాము? ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు చెక్ చేస్తాం. చూడండి మన లాజిక్. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ద స్ట్రింగ్ అని అడిగాము స్క్రీన్ మీద, వెంటనే స్ట్రింగ్ ఎంటర్ చేస్తాము. దాన్ని గెటర్స్ యూజ్ చేసుకుని S1లో ప్లేస్ చేసుకున్నాము. తర్వాత స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. strlen అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని దేనికి మనం రీడ్ చేసుకున్న స్ట్రింగ్ S1కి లెంత్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని Lలో స్టోర్ చేస్తున్నాము. స్టోర్ చేసి నేను చెప్పా కదా లాజిక్, ఫర్ i = 0 అంటే ఇది మన స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఇండెక్స్ 0 1 2 3 4 5 ఉంటుంది. 0 1 2 3 4 వరకే ఉంటుంది, 0 to 4. స్ట్రింగ్ లెంత్ 5. సో i = 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి
ఐ లెస్ దాన్ ఎల్, ఎల్ వాల్యూ ఎంత 5. లెస్ దాన్ ఎల్ అంటే లాస్ట్ క్యారెక్టర్ వరకు చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాము, ఇఫ్ S1 ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు S1 ఆఫ్ ఎల్ మైనస్ ఐ మైనస్ 1. ఇనిషియల్గా ఎల్ వాల్యూ ఎంత 5 కదా, ఐ వాల్యూ 0, S ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు ఎల్ అంటే 5 మైనస్ ఐ వాల్యూ 0 మైనస్ 1, 5 మైనస్ 1 అంటే 4. S1 ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు S1 ఆఫ్ 4. 1 అంటే ఇది, 4 అంటే ఇది చెక్ చేస్తున్నాం అనమాట. ఈ రెండు నాట్ ఈక్వల్ అనుకోండి, ఫ్లాగ్ని 1 చేసి బ్రేక్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి ఈక్వలే, నాట్ ఈక్వల్ అయితేనే ఫ్లాగ్ 1 అసైన్ చేస్తున్నాం. ఈక్వలే అంటే ఫ్లాగ్ వాల్యూ 0నే ఉంటుంది. ఇనిషియల్గా 0 ఇచ్చాం కదా. ఇక ఏం చేస్తున్నాము, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాము, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐ వాల్యూ 1 అవుతుంది. అప్పుడు S1 ఆఫ్ ఇందాక 1 0. ఇప్పుడు S1 ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు S1 ఆఫ్ ఎల్ మైనస్ ఐ మైనస్ 1. ఎల్ వాల్యూ ఎంత 5 మైనస్ ఐ వాల్యూ ఇప్పుడు 1 మైనస్ 1 అంటే 5 మైనస్ 1 4 మైనస్ 1 3. ఇప్పుడు S1 ఆఫ్ 1 అంటే ఏని S1 ఆఫ్ 3తో చెక్ చేసుకోవాలి. రెండు ఏనే ఉన్నాయి కదా, సేమ్. అంటే ఫ్లాగ్ వాల్యూ అగైన్ 0నే ఉంటుంది, మారదు. అగైన్ S1 ఆఫ్ 3ని S1 ఆఫ్ ఎల్ మైనస్ ఎల్ వాల్యూ 5 మైనస్ S1 ఆఫ్ 2. ఇందాక ఐ వాల్యూ 1 అయింది కదా, ఇప్పుడు ఐ వాల్యూ 2. ఎల్ వాల్యూ 5 మైనస్ 2 మైనస్ 1, 5 మైనస్ 3 అంటే 2. S1 ఆఫ్ 2ని 2తోనే చెక్ చేస్తున్నాం. సేమ్ అంటే ఈ మిడిల్ క్యారెక్టర్ కూడా సేమ్ అయింది. ఈ విధంగా రిపీట్ చేసి ఎప్పుడైతే ఇక్కడ మిస్ మ్యాచ్ అయితే ఫ్లాగ్ 1 చేస్తాం. ఫ్లాగ్ 1 అయిందంటే అది పాలిండ్రోమ్ కాదు, ఫ్లాగ్ 0నే ఉంటే పాలిండ్రోమ్. సో ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఫ్లాగ్ చెక్ చేస్తాం అనమాట. ఫ్లాగ్ 0నే ఉంటే మనం ఇచ్చిన స్ట్రింగ్, గివెన్ స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రోమ్. ఎల్స్ ఫ్లాగ్ 1 ఉందనుకో, మన స్ట్రింగ్ పాలిండ్రోమ్ కాదు. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేయడానికి సి ప్రోగ్రామ్ రాస్తాం అనమాట.